వినాయక చవితిని పురస్కరించుకొని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు నగరంలోని పలు వినాయక విగ్రహాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన వినాయక చవితికి వినాయకుని విగ్రహానికి గత కొంతకాలంగా తాము వస్తున్నామని, అనేక సార్లు వినాయకుడిని దర్శించుకున్నామని వేమిరెడ్డి దంపతులు పేర్కొన్నారు. వినాయక చవితి అంటే శివాజీ సెంటర్ లో ప్రత్యేక స్థానం ఉందని, 40 ఏళ్లుగా వీరు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆకుదోట, బాగుంట్లేవుట్, అరుణాధపురం తదితర ప్రాంతాల్లో ఈ దంపతులు వినాయక మండపాల్లో హల్చల్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతం రెడ్డి, వినోద్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. శివాజీ సెంటర్ లో దాదాపు 40 సంవత్సరాల నుంచి వినాయక చవితి కార్యక్రమం, ఇక్కడ ఈ పూజ విగ్రహం, ఈ రోజు 20 అడుగుల వినాయకుడిని ఇక్కడ పెట్టి పూజ చేయడం. నేను ప్రతి సంవత్సరం కూడా తిరువంద్ర బృందం ఇక్కడ చేసే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఎక్కడున్నా వచ్చిపోతాను, దర్శనం చేసుకుంటాను. నాకు వినాయకుడు, శివాజీ సెంటర్ వినాయకుడు అంటే అది కలిసి వస్తుంది నాకు, అందుకని తప్పకుండా వస్తుంటాను. ముందు వెంకయ్యనాయుడు గారు కూడా ఖచ్చితంగా వచ్చిపోయేది. ఇప్పుడు ఆయనకుండే సెక్యూరిటీ రీజన్స్ అనంటే ఏదైనా రాలేకపోవచ్చు. కానీ ఈ సెంటర్ అనేది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో పేరు గల్ల శివాజీ సెంటర్. ఈ రోజు కాదు, ఈ రోజు చాలా దగ్గర కూడా చేస్తున్నారు, అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ సెంటర్ అనేది పేరు దగ్గ సెంటరు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఇక్కడ వచ్చి శివాజీ సెంటర్ వినాయకుడిని దర్శించుకోవాలని. మన జిల్లాలో ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడికి సార్తో కూడా కలిసి నేను కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఇక్కడ అన్నోళ్ళు చాలా బాగా వినాయక చవితి ఉత్సవాలు కూడా చేస్తుంటారు. ప్రజలందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. సుమారు 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40 సంవత్సరాలకు అడుగుతున్నాము. మేము విద్యార్థి దశ నుంచి కూడాను ఈ వినాయక చవితిని ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం దాకా కూడా అన్ని కొనసాగిస్తూ ఉన్నాము. గతంలో ఈ శివాజీ సెంటర్ ఉత్సవాలకు వచ్చేసి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, ప్రముఖులందరూ కూడా వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోవడం జరిగింది. అదే విధంగా ఈ ఉత్సవాలు ఇంకా కూడాను భవిష్యత్తులో ఇదే విధంగా
కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తున్నాము. 40 సంవత్సరాలుగా శివాజీ సెంటర్ లో ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా శివాజీ సెంటర్ మిత్రులు మరియు విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు కలిసి చక్కగా భక్తి భావంతో ఈ శివాజీ సెంటర్ అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో నేను కూడా సభ్యుడు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నెల్లూరు నగరంలో వీధిలో కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలని అందరం కూడా నిర్వహించుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి నిర్వహించుకునే ఈ పండుగ ఈ రోజు ప్రారంభమై 11వ తేదీ సామూహిక నిమజ్జన కార్యక్రమంతో మనం పూర్తి చేసుకోబోతున్నాం నెల్లూరులో. కాబట్టి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా కలిసి దాంతో పాటు కూడా అందరినీ కలుపుకొని నిర్వహించే ఈ పండుగలో అందరికి కూడా ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.